మీ పేరమ్మా? నా పేరు సులక్షణ. ఓకే. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్రాంతానికి ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి ఎట్లా ఉంది, ఏంటి పరిస్థితి, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? 3 పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్న తరుణంలో వాతావరణం ఎట్లా ఉంది, ప్రజల మూడ్ ఎట్లా ఉంది? ఇప్పటిదాకా చూసుకున్నట్టయితే బరిలో అయితే నవీన్ యాదవే ఉన్నారు. చూడాలి 14th రోజు. అంటే పబ్లిక్ పల్స్ ఎట్లా ఉంది, ఆయన గెలిచే అవకాశం ఉందా లేదా? ఇటు బీఆర్ఎస్ కూడా కౌంటర్ టు ఎన్కౌంటర్ ఇస్తున్న పరిస్థితి, ఆయన ఒక గుండా అని, లేకపోతే గెలిస్తే రౌడీ షీట్ రాజ్యం అవుతుందని చెప్పేసి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు కౌంటర్స్ ఇయ్యరు. వాళ్ళు గెలుస్తారు అన్న ధీమా ఉన్నప్పుడు, వాళ్ళ వర్క్ మీద వాళ్ళకు కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు ఎవరైనా కావచ్చు. మన మీద మన కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు మనం అవతల కౌంటర్ ఇయ్యం కదండి. సో వీళ్ళు ఎందుకు కౌంటర్ ఇస్తలేరు అని అంటే, నవీన్ యాదవ్ ఆల్రెడీ విన్ క్యాండిడేట్, జస్ట్ మెజారిటీ చూసుకుందాం అంత. ఎందుకు ప్రజలు నవీన్ యాదవ్ వైపు ఎందుకు ఉన్నారు అసలు? నవీన్ యాదవ్ వైపు ఉండడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఎన్జిఓస్ చాలా చేస్తారు, అంటే లైక్ సోషల్ సర్వీస్ కాబట్టి మెయిన్ ప్లస్. అప్పుడు చేసిన ఎన్జిఓ వర్క్స్ అని ఇప్పుడు ప్లస్ అవుతున్నాయి నేను అనుకోవడం. అంటే తనకి రాజకీయాలకు వచ్చి ఏదో చేయాలా, తన ఫ్యామిలీతో తను హ్యాపీగా ఉండొచ్చు తనకున్న స్టేటస్ని బట్టి. కానీ కొన్ని పనులు రాజకీయాలకు వస్తేనే, లైక్ కొన్ని పనులు అంటే కొన్ని అఫీషియల్ పనులు ఇంకా ప్రజలకి తీసుకురావాలి, వాళ్ళ సేవ చేయాలి అని అనుకుంటే ఒక రాజకీయ ట్యాగ్ ఉండాలి కాబట్టి తను పోటీ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ 10 సంవత్సరాలుగా ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎవరు? మాగంటి గోపీనాథ్ గారు. ఇప్పుడు అర్ధాంతరంగా ఆయన చనిపోయారు కాబట్టి వాళ్ళ సతీమణి గారు బయటకు వచ్చారు, ఓట్లు అడుగుతూ ఉన్నారు కాబట్టి మహిళల్లో కూడా ఒక సెంటిమెంట్ నెరేషన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో దాన్ని కాపాడుకుంటుందా బీఆర్ఎస్? ఇప్పుడు ప్రజలైతే సెంటిమెంట్స్కి కానీ లైక్ డబ్బులకు కానీ అట్లాంటి రోజులైతే పోయినాయండి. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తరం మారుతుంది, యూత్ రావాలా కాబట్టి యువతకు కొత్త ఆలోచన, కొత్త మార్గాలు అన్నీ కొత్తగా ఉన్నాయి కాబట్టి ఒక యువ నాయకుడిని ఇక్కడ పెట్టడం జరిగింది కాంగ్రెస్ అధిష్టానం. సో మాగంటి గోపీనాథ్ గారు మధ్యంతర ఎలక్షన్స్ అవన్నీ తీసుకున్నట్టయితే ప్రక్రియ ఎవరికి వాళ్ళే పోటీగా ఉన్నట్టు వాళ్ళు అనుకుంటున్నారు. బరిలో దిగుతూనే తెలుస్తుంది. అంటే ఆమె కొంగు చాచి ఓట్లు అడుగుతున్న పరిస్థితి, తన 2 ఆడపిల్లలతో తిరుగుతూ ఉంది కాబట్టి మహిళలు ఈ రకంగా ఆలోచిస్తారు కదా. అంటే కొంగు చాచి అడిగే పరిస్థితి, ఇవి ఓట్స్ అండి, సింపతి ఓట్స్ అనేవి పడేయి, 100% పడేయి. కొంగు చాచి అడిగినంత మాత్రాన, వాళ్ళ పిల్లల్ని పంపించినంత మాత్రాన ఓట్స్ పడే రోజులు పోయినాయి అని నేను అంటున్నాను. క్యాండిడేట్ని బట్టి, వాళ్ళ వర్క్ని బట్టి పబ్లిక్ ఎంచుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ విన్ క్యాండిడేట్ నవీన్ యాదవ్. బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంది? లంకల దీపక్ రెడ్డి గారి గెలుస్తారా, ఏంది పరిస్థితి? చూడాలి ప్రజలు ఏం నిర్ణయిస్తారు. అంటే మనం చూసుకున్నట్టయితే బరిలో అయితే ప్రస్తుతానికి నవీన్ యాదవే ఉన్నారు. ఒక యువ నాయకుడికి అవకాశం ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. నేను చెప్పేది ఏంటంటే, ఇవి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కాబట్టి గల్లీ బాగుంటే ఢిల్లీ బాగుంటుంది. గల్లీలో కనుక గెలిస్తే ఢిల్లీ దాకా వెళ్ళొచ్చు మనం. సో నేను చెప్పేది ఒకటే, మన ఏ గల్లీకైనా మన నాయకుడు బాగుంటే మన ఏరియాస్ బాగుంటాయి. ఇప్పుడు మనకు జరిగేటి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్, రేవంత్ అన్న ఎలక్షన్స్ కాదు ఇవి. రేవంత్ అన్న ఎలక్షన్స్కి ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది కాబట్టి మన నియోజకవర్గంలో మనకు పనులు కావాలి, మనకు అందుబాటులో ఉండాలి. మనము అర్ధరాత్రి వెళ్ళినా తలుపు తడితే అన్న అని పిలవంగానే వచ్చే మనిషి మనకు కావాలి కాబట్టి మీ ఓటు అమూల్యమైంది, చాలా ఆలోచించి ఓటేయాలని నేను